ఏంటో ఈ లోకం అసలు ఎవరికి ఏమీ పట్టదు. ఎప్పుడు ఏ సెల్ ఫోను టీవీయో ఇవే చూసుకోవడం. ఏమే కాంతం? వస్తున్నానండి. వింటున్నా నిజమేనండి. ఒక్కొక్క ఫోను మన పూర్వకాలంలో వాడే చేస్తున్నాయి. ఎప్పుడు అవే చూసుకోవడం, వాటితో ఆడుకోవడం. హాయ్ గ్రాండ్పా, హాయ్ గ్రాండ్మా. హాయ్ గ్రాండ్పా, హాయ్ గ్రాండ్మా. బాగున్నారా? బాగున్నామే అమెరికా మనవరాలా. నీవు బాగున్నావా? బాగున్నా తాతయ్య. ఏంటి నాన్నమ్మ ఏదో తిడుతోంది? అవునమ్మా, ఇప్పటి పిల్లల అలవాట్లు, ఇప్పటి లోకం గురించి మీ నాన్నమ్మ ఏదో అంటుంది. అబ్బా, ఏంటి నానమ్మ, ఏంటి నీ సమస్య? సమస్య కాదమ్మా, మీరు ఈ గ్యాజెట్స్ లో పడి ఈ లోకాన్నే మర్చిపోతున్నారు. మా కాలంలో ఇలా ఉండేది కాదమ్మా. మీ కాలంలో ఎలా ఉండేది నానమ్మ? మా కాలంలో మనవరాలా, మీ నాయనమ్మ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయింది. త్వరగా లేపు, లేదంటే ఈ లోకంలోకి రాదు. నానమ్మ మనవరాలా, ఐఎమ్ వెరీ సారీ. నేను కొద్దిగా ఎమోషనల్ అయ్యాను. మా కాలంలో అసలు గ్యాజెట్స్ లేవు. వారంకో నెలకో ఉత్తరం వస్తే దానిని 10 సార్లు చదివి ఎంత ఆనందపడేవారము. ఉత్తరం చదువుతుంటే మన వాళ్ళు మన ప్రక్కనే ఉన్నట్టు ఉండేది. ఇప్పుడంతా హాయ్ బాయ్ కదా. ఆ రోజుల్లో ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు ఈ రోజుల్లో లేవమ్మా. అవునా నానమ్మ, మీ కాలంలో ఎలా ఉండేది చెప్పవు? చెప్పడం కాదులే, అప్పటికి ఇప్పటికి తేడా చూపిస్తాం చూడు మనవరాలా. ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ. ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ. ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. మాతః సమస్త జగతాం మధుకైటభాలే. వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే. శ్రీ స్వామి నిశ్రిత జనప్రియదానశీ. సీతమ్మ, తీసుకో, పూజ కోసం పూలు తెచ్చాను. సీతమ్మ, కాఫీ చేసావా? చేశానండి, తీసుకోండి. సరేలే, పిల్లలు లేచారా? లేచారండి, నాకు సాయం చేసి ఇప్పుడే చదువుకుంటున్నారు. సరే, నేను వెళ్ళి కూరగాయలు తెస్తాను. టిఫిన్ ఏమైనా తెమ్మంటావా? వద్దండి, బయట టిఫిన్ ఎందుకు, ఇంట్లో నేను చేస్తానుగా. సరే, నేను వెళ్తాను. నేను వస్తాను నాన్నగారు. వద్దమ్మా, మీరు ఇక్కడ ఉండి అమ్మకు సాయం చేయండి. సరే నాన్నగారు. సరే, నేను వెళ్తాను. పిల్లలు హోంవర్క్స్ అయ్యాయా? ఏం చేస్తున్నారు? అయిపోయిందమ్మా, సంతకం పెట్టు. అన్నీ చేశారా? అన్నీ చేశామమ్మా. సరే, తీసుకోండి. ఇదిగో కూరగాయలు. పిల్లలు, ఈరోజు ఏం కూర వండాలి? అమ్మ, ఈరోజు శనివారం కదా, మా హాస్టల్లో ఫ్రెండ్స్ అందరూ వంకాయ కూర తింటారు. నాకు
చెల్లి, హోంవర్క్స్ చేసేసావా? లేదక్క. నీవు భయపడకు. నాన్న ఫోన్ చూసినప్పుడు సంతకం పెట్టమందాములే. మంచి ఆలోచన చెల్లి. అక్క, నీ చేతిలో ఉన్న ఫోన్ ఇవ్వు. నేను ఇవ్వను, నేను ఆడుకోవాలి. ఈ తూరి నాకు ఫోన్ ఇస్తే బాగుంటుంది. అబ్బా, నేను ఇవ్వను, నేను ఆడుకోవాలి. ఒకటి గుర్తు పెట్టుకో, నేను అడిగానంటే చెప్పానని అర్థం. అబ్బో, దేవరా సినిమా. సరే, తీసుకో. చెల్లి, ఫోన్లో ఏం చూస్తున్నావు? స్విగ్గీలో బిర్యానీ ఆర్డర్ పెట్టానక్క. ఏ హోటల్లో ఆర్డర్ పెట్టావు? ఎస్విడిలో ఆర్డర్ పెట్టాను. వద్దు, నాగవళిలో ఆర్డర్ పెట్టు. లేదు, ఎస్విడి. లేదు, నాగావళి. లేదు, ఎస్విడి. లేదు, నాగావళి. లేదు, ఎస్విడి. అబ్బబ్బా, తెల్లవారిందా మీ గొడవకు? అసలేంటి మీ గొడవ? చూడమ్మా చెల్లి, ఎస్విడిలో బిర్యానీ ఆర్డర్ పెట్టింది. నేను నాగావళి అన్నా వినటం లేదు. అయ్యో, దానికి గొడవ ఎందుకు? ఏ బిర్యానీ రేటింగ్ ఎక్కువగా ఉందో అది ఆర్డర్ పెట్టుకోండి. తెల్లవారేసరికి బిర్యానీ ఏంటి? ఏంటి ఏదో అంటున్నారు? ఏమీ లేదు. అంతేనా? అంతేనా? అక్క, ట్రెండింగ్ లోకి పాట వచ్చింది, ఇన్స్టాలో పెడదామా? సరే చెల్లి. గోదావరి గట్టు మీద రామసలకావే, కోరింటాకెట్టుకున్న సందామావే. గోదావరి గట్టు మీద రామసలకావే, కోరింటాకెట్టుకున్న సందామావే. ఊరంట చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే, ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది? నాకంటూ ఉన్నావు. నాన్న వస్తున్నారు. నాన్న, ప్రోగ్రెస్ సిగ్నేచర్. అమ్మయ్య, ఈసారికి గండం గట్టెక్కింది. చూసావా మనవరాలా, ఆ చేష్టలు డాన్సులు? వాటిని రీల్స్ అంటారు నానమ్మ. మాకు తెలుసులే, కానీ రీల్స్ కన్నా ఒకప్పుడు మా కాలంలో రేడియోలో జనరంజని ఎంత బాగుంటుందో. జనరంజని అంటే ఏంటి నానమ్మ? జనరంజని అంటే నానమ్మ, తాతయ్య, మరలా ఫ్లాష్ బ్యాక్ కి వద్దు, పాయింట్ కి రండి. సరే గాని ఇంకే సంగతులు మనవరాలా? ఏ సంగతులు లేవు నానమ్మ, రోజు స్కూలు ఇల్లు. అవును నానమ్మ, మీ కాలంలో టీవీ సెల్ ఫోన్ ఉండేవి కాదు కదా, మరి స్కూల్ నుంచి వచ్చాక ఏం చేసేవారు? ఆటలు ఆడుకునేవారు. ఆటల తర్వాత చదువులు కూడా మావే. అంటే మాలా ఫ్రీ ఫైర్, పబ్జి ఆడేవారు కదా. అవే మాటలు. మా కాలంలో సాయంత్రం బడి నుండి రాగానే ఎన్నెన్నో ఆటలు. మా బాల్యమంతా ఇలాంటి పచ్చని ప్రకృతి మధ్య సాగిపోయేది. అన్ని ఆటలు ఎలా నానమ్మా? ఎలా అంటే సారీ మనవరాలా, కొద్దిగా
ఆటలు పాటలు కూడా తెలియదు. ప్లీజ్ నానమ్మ, ఎమోషనల్ అవ్వకు, నేనున్నాగా. లేదు మనవరాలా, ఈ రోజుల్లో చావును కూడా స్టేటస్ చేస్తున్నారు. అందుకే నాకు ఈ బాధ. మా రోజుల్లో ఎవరికైనా బాధ వస్తే భరోసా ఇచ్చేవారు. కానీ భరోసా అంటే ఏంటి నానమ్మ? సరేలే, అది చూడు. ఏవండి, ఈ వీధి చివరన్న బామ్మగారు చనిపోయాడంట. అయ్యో, ఎంత కష్టం వచ్చింది. సరే, నేను వెళ్ళి ఆ ఏర్పాట్లు చూస్తాను. ఓ, ఆ బామ్మగారా? నాకెన్నో కథలు చెప్పారు. అవును, ఆ బామ్మగారే. సరే, నేను వస్తా. పిల్లలు ఇల్లు జాగ్రత్త. సరేనమ్మా. जातस्य हि ध्रुवो मृत्युः ध्रुवं जन्ममृतस्य च तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि न त्वं शोचितुमर्हसि పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. నీవు ఏమీ అధైర్యపడకు. నీకు మేము ఉన్నాము. నీకు ఏ అవసరం వచ్చినా మమ్మల్ని వచ్చి కలువు. సరే బాబాయ్ గారు. ఇది భరోసా అంటే మనవరాలా? నానమ్మ, మరి ఇప్పుడు? ఇప్పటి వారిని కూడా చూడు. మన వీధి ఆ చివర పెద్ద ఆయన చనిపోయారట. అదేనండి, నేను విన్నా. మొన్న అతనితో సెల్ఫీ దిగా, అది పెట్టి రిబ్బన్ పెడతా. మీరు మౌనంగా ఉండండి చాలు. అంతేగా అంతేగా. పిల్లలు ఏం చేస్తున్నారు? అమ్మా, మేము చనిపోయిన తాతగారి మీద వీడియో చేసాం. చూడు, నాది బాగుందా? రావడం ఒక్కడై పోవడం నాటకం అమ్మా, నేను వీడియో చేశాను. చూడు, నాది బాగుందా? చుక్కలో ఎక్కినాడు చక్కలో ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు ఇది చాలా ఫీల్ ఉందా?
సంబంధమే లేదు. నిజమే తాతయ్య. ఇప్పటి పిల్లలకు రాత్రి వరకు సెల్ ఫోనే ప్రాణం. రాత్ర నిద్ర రావటం లేదు తాతయ్య, అందుకే మేము సెల్ ఫోన్స్ వాడుతున్నాం. మా చిన్నప్పుడైతే పడుకునే ముందు రామాయణ మహాభారత కథలు చెప్పేవారు. వారవి వింటూ రేపు ఏమి జరుగుతుందా అనే ఆలోచన, మంచి ఆలోచనతో నిద్రపోయేవారు. నిజమేనండి. ఏంటి నానమ్మ, నీవు కూడా తాతయ్య లాంటి సెల్ ఫోన్స్ వాడొద్దని అంటున్నావు? అదే తప్పు మనవరాల. వాడద్దు అనటం లేదు, ఎంత అవసరమో అంత వాడాలి అంటున్నా. ఫేస్బుక్, వాట్సాప్ ఇవన్నీ అవసరమే, దానిని సరిగ్గా వాడాలి అంటున్నా. వాటికి బానిస కాకండి, అదే నా అభిప్రాయం. పద, మనవరాలు వచ్చింది కదా, గుడికి వెళదాం. మొదట ఇప్పటి వారు ఎలా వెళ్తున్నారో చూసి తర్వాత మనము వెళ్దాము. సరే నానమ్మ. ఏవండి, అందరం గుడికి వెళ్దాం. అబ్బా, గుడికా? బోరింగ్ అమ్మా. అలా అనకూడదు కదా. ఈ కుటుంబానికి ఈ ఇంటికి మీ అమ్మ మాటే శాసనం. బయలుదేరు. ఏంటి ఏదో అంటున్నారు? ఏమీ లేదు, అంతేగా. సరే నాన్న, చెల్లి, మనమందరం గుడికి వెళ్ళాక సెల్ఫీ దిగుదాం. సరేనక్క, పదండి. అమ్మ తీర్థం. పంతులు గారు, ఒక్క నిమిషం. మేము దేవుడితో సెల్ఫీ దిగాక తీర్థం అందుకుంటాం. వాట్సాప్ లో అప్లోడ్ చేయండి, అందరికీ తెలుస్తుంది. ఏంటంటున్నా? వాట్సాప్ స్టేటస్ లో అప్లోడ్ చేయమని అంటున్నా.